హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే నేను బొమ్మిడాయల పులుసు పెడుతున్నాను. దీనికోసమని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి ఇలా బొమ్మిడాయలు, వీటిని మొత్తం తల తోక భాగాన్ని తీసేసి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని శుభ్రం చేసుకోవాలండి, లేకపోతే ఇవి నీసు వాసన వస్తుంది. దీనిలోకి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 ఇంచుల మందం సైజుగా వీటిని కట్ చేసుకోవాలి. చూడండి ఎంతలా కట్ చేశానో. వీటి తోకలు, తలకాయలు ఇట్లా అన్నీ తీసేసినాక మనకు ఇలా వస్తాయి. వీటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండుని ముందుగా కొన్ని వాటర్ వేసి కడిగేసి అందులోకి మరికొన్ని వాటర్ పోసి ఆ చింతపండుని నానబెట్టుకున్నామంటే మనకు పులుసుకు రెడీ అయిపోతుంది. ఎప్పుడు ముందుగా స్టవ్ మీద మట్టి పాత్రను పెట్టుకొని నేను ఈ బొమ్మిడాయలను ముందుగా దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ మట్టి పాత్రలో చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా సూపర్ టేస్టీగా వస్తుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వీటిని ఫ్రై చేసుకుంటే ఇది నీచు వాసన అనేది రాకుండా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వీటిని ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాతకి ఇవి వేగేలోపు మనం ముందుగా ఇది ఫ్రై చేసి పక్కకు పెట్టాను కదా బొమ్మిడాయలు, ఇందులోకి కొన్ని వాటర్ వేసి శుభ్రంగా కడగాలండి, లేకపోతే స్మెల్ వచ్చి నీసు వాసన ఉంటుంది. ఇది నేను ముందుగా ఫ్రై చేశాను కాబట్టి కొన్ని వాటర్ వేసి కడిగామంటే అప్పుడు నీట్గా అయిపోతుంది. కావాలనుకుంటే కొద్దిగా పసుపు వేసి కూడా కడగచ్చు. నేను ఇలా వాటర్తో కడిగిన తర్వాతకి పచ్చిమిర్చి ఫ్రై అయినాక వాటిని బొమ్మిడాయలను అందులో వేసాను. దీంతో పాటుగా కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేలాగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకు పులుసులోకి చాలా బాగుంటుందండి. ఇవి నేను ముందే ఎందుకు వేయలేదు అంటే బొమ్మిడాయలు అనేది నీచు వాసన రాకుండా నూనెలో ఫ్రై అయ్యాయంటే మనకు మంచిగా ఉంటుంది టేస్ట్. ఈ ఆనియన్స్ అనేవి పులుసులో మరిగిపోతాయి కాబట్టి ఇవి ఎక్కువ టైం తీసుకోదు, త్వరగా ఉడికిపోతాయి కాబట్టి నేను సెకండ్ టైం వేసాను. ఫస్ట్ బొమ్మిడాయలు వేయించుకున్నామంటే మనకు నీసు వాసన ఎక్కువ రాదు, బాగుంటుంది టేస్ట్. అందుకనే నేను ఇలా వేసాను. ఇది మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి ఇవంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేసామంటే మనకి ఇది మగ్గిపోతుందండి. ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇది మగ్గిపోతుంది. ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా వదిలేసి తీసి చూస్తే ఇంకా మరి కాసేపు ఉండాలండి. నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాతకి తీసి చూసాను. ఇలా మనకు మొత్తం ఆనియన్స్ అనేది ఇలా ఉడికిపోయాయండి. చూడండి ఈ విధంగా మనకంతా దగ్గరికి వచ్చేసినట్టు అయ్యి ఫ్రై అయినాయి అంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు, దాన్ని రసాన్ని తీసి ఆ పులుసులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఆ పులుసును మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే చిక్కగా కావాలనుకుంటే అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఈ పులుసుని యాడ్ చేసుకోవాలి. నేను ఇలా తీసుకొని ఇందులోనే కొత్తిమీర కలిపేసి వేసానండి. ఇలా పులుసు వేసిన తర్వాతకి దీనికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, గరం మసాలా ఇవి వేసుకున్నామంటే మనకు ఈ కర్రీ అనేది
చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాలు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాతకి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మరిగించామంటే మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి. చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాతకి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఇలా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకున్నాక ఇది ఒక 5 మినిట్స్ పాటు మనకు పులుసు మరిగిందంటే బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా సింపుల్గా సూపర్గా ఉండే బొమ్మిడాయల పులుసు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.